సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి వేదికగా ప్రారంభం కాబోతున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనతో రాజమండ్రి అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ తగు జాగ్రత్తలు చేపట్టారు. ట్రాఫిక్ డైవర్షన్స్, ఈవెంట్ కు వచ్చే అతిథులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వస్తున్నారంటున్న రాజమండ్రి ఏఎస్పీ మురళీకృష్ణతో మా రాజమండ్రి ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య మరికొద్ది గంటల్లోనే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కాబోతోంది. ఇదే క్రమంలో లక్షలాదిగా వస్తారని చెప్పి ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, పోలీసు బలగాల మధ్య ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఈ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ మనతో ఉన్నారు. ఇదే క్రమంలో ఇక్కడ పోలీసు బలగాల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్కి ఎట్లా బందోబస్తు ఏర్పాటు చేశారు అనేది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా జరగబోతుంది కార్యక్రమం? పోలీస్ బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారు? గేమ్ చేంజర్ ఈవెంట్ రాజమండ్రిలో జరగడం ఒక ఆనందదాయకం. దీన్ని ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టి అందరూ కూడా బాగా దీన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే పోలీసు సూచించే సూచనలు కానీ అన్నీ పాటించి ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మనకి ఎయిర్పోర్ట్ నుంచి విఐపీ వస్తారు, ఎయిర్పోర్ట్ నుంచి దివాన్ చెరువు మీదుగా మనకి డయాస్కి వస్తారు. కాబట్టి ఈ రూట్ అంతా కూడా రూట్ బందోబస్తు, అలాగే ఎక్కడికక్కడ ఏ బిట్టుగా బిట్టు విడివిడిగా బందోబస్తులన్నీ వేయటం జరిగింది. బందోబస్తులన్నింటిలో కూడా సఫిషియెంట్, గతంలో ఎప్పుడైనా లోట్లు ఉన్నా అవన్నీ కూడా లేకుండా బాగా జరిగింది. గ్రౌండ్ కూడా 30 నుంచి 35,000 కెపాసిటీ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. మ్యాక్సిమం అందరినీ అకామిడేట్ చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే 5,000 పాసులు దాకా ఇచ్చినట్టున్నారు. 5,000 పాసుల దాకా కూడా చైర్స్ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దానికి ఆ ఏర్పాట్లు పాసులు తీసుకున్న వాళ్ళు కూడా ముందుగా వచ్చి కూర్చుని దాని యొక్క సహకరించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసి నిన్న నుంచి ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ చూసుకుంటూ ఎక్కడెక్కడ ఏంటి అనేది మొత్తం ఆర్గనైజ్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ కూడా బాగా మంచిగా చూసుకుని రిటర్న్ కూడా చక్కగా వెళ్ళాలని చెప్పి మా యొక్క రిక్వెస్ట్. ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? ట్రాఫిక్ సమస్య రాకుండా ఏర్పాటు 35 నుంచి 40,000 ఎక్స్పెక్ట్ చేస్తామండి. ట్రాఫిక్ ఎక్కడెక్కడ డైవర్షన్లు ఇవ్వడం జరిగింది. వేమగిరి నుంచి బొమ్మూరు సెంటర్ వరకు కూడా కంప్లీట్ క్లోజ్. దీనికి కూడా డైవర్షన్ లేదు. ధవళేశ్వరం ఊళ్ళో నుంచి అలాగే బొమ్మూరు ఊళ్ళో నుంచి కూడా లోపలికి ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్కి ప్రాబ్లం ఉండకుండా. అలాగే హెవీ వెహికల్స్ అన్నీ కూడా ధవళేశ్వరం దివాన్ చెరువు నుంచి వెళ్ళిపోతాయి పైకి. ఇలాగ ఎక్కడికక్కడ బిట్లుగా చేయడం జరుగుతుంది. విఐపి మూమెంట్ కూడా ఆయనకి మొత్తం కేటగిరీ మా ప్రొటెక్టివ్ కాబట్టి ఆయనకి అన్ని రకాల బందోబస్తులు ఇవ్వడం జరుగుతుంది. సార్, మనం హైదరాబాద్లో సంధ్యా థియేటర్ వద్ద ఇష్యూ తర్వాత కొంత పొలిటికల్ ఈవెంట్ల దగ్గర నడుస్తుంది కదా, ఇక్కడ ఎవరైనా అలాంటి అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఎలాంటి హెచ్చరిక చేస్తారు? అందుకే ఎక్కడికక్కడ మీరు చూస్తుంటారు, బార్కెడ్లు ఎక్కడికక్కడ ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారు తప్ప ఎవరిలో రావడానికి లేదు. ప్రత్యేకించి డ్రోన్ కెమెరాస్ కానీ ఇవన్నీ నడుస్తున్నాయి. విడివిడిగా ఎక్కడికక్కడ సెపరేట్గా చేయటం జరిగింది. మీరు బాక్సులు చూడండి, బాక్సులు కూడా బందోబస్తు ఇంకా కొంత కంప్లీట్ అవ్వాల్సింది ఉంది. మ్యాక్సిమం వెరైటీగా స్ట్రాంగ్ బ్యారికేడింగ్ చేయడం జరుగుతుంది. తోసుకొచ్చేయడానికి కూడా వీలు లేకపోయింది. ఏ సమయానికి ప్రారంభిస్తారు? ఎప్పుడు ముగుస్తుంది? 6కు స్టార్ట్ అయిపోయి 8:30 క్లోజ్ అయిపోతుంది. 6 to 8:30. ఓవరాల్గా చూస్తున్నాం కదా, భారీ బందోబస్తు మధ్య మీ ఈవెంట్ని నిర్వహించబోతున్నట్లుగా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ చెప్తూ ఉన్నారు. ఫ్యాన్స్ ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించకుండా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేసాం. 35,000 నుంచి పైగానే వస్తారని చెప్పి అంచనా వేస్తున్నట్లుగా చెప్తున్నారు. కానీ ఏర్పాట్లు మాత్రం 70,000 మందికి పైగానే పట్టేటట్లుగా అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం కదా, భారీ ఎత్తున ఇక్కడ అట్టహాసంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. భారీ స్క్రీన్ల మధ్య గేమ్ చేంజర్ సినిమాను ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా మెగా అభిమానులు అంతా కూడా వచ్చేసేటువంటి సందర్భంలో కుటుంబం కూడా వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అదే విధంగా చూసాం కదా, పుష్ప ఎంత గ్రాండ్గా రిలీజ్ అయిందో దానికంటే డబల్గా ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈగర్గా ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ గేమ్ చేంజర్ సినిమాను ఖచ్చితంగా హిట్ చేయాలనే లక్ష్యంతో మెగా అభిమానులు
అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు. అందులోనూ మెగా అభిమానులు అంటే ఎక్కువ గోదావరి జిల్లాలోనే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇదే ప్రాంతం మహానాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2023లో ఈ గ్రౌండ్లోనే జరగడం జరిగింది. అందువల్ల పోలీసులకు ఇక్కడ భద్రత పరంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎలా చేయాలనేది పూర్తి అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ గేమ్ చేంజర్ ఈవెంట్ను కూడా అట్టహాసంగా సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఎవరైతే అభిమానులు వస్తారో వారు అందరూ కూడా సిట్టింగ్ ఏర్పాటు చేసి తిరిగి మళ్ళీ వెళ్ళే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కెమెరా తిరుమలలో గణేష్ ఐ న్యూస్, వేమగిరి గేమ్ చేంజర్ ఈవెంట్ ప్రాంతం నుంచి.